మెడికల్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు హెచ్చరించారు. ఏపీ వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియ ప్రారంభమైంది అంటున్న శ్రీహరిరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్స్లో రెన్యువల్ కూడా ప్రారంభమై ఉన్నాయి. ప్రస్తుతం మన విజయనగరం మెడికల్ కాలేజీలో ఉన్నాం. మనతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు ఏంటి? అందరికీ నమస్కారం. మామూలుగా మాకు ఏపీ మెడికల్ కౌన్సిల్ అనేది రెగ్యులేటరీ అథారిటీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అథారిటీ. అంటే మనం ఎంబీబీఎస్, పీజీ చేసినటువంటి వైద్యుల యొక్క రిజిస్ట్రేషన్ చేస్తాము. ఒక 5 సంవత్సరాలతో రెన్యువల్ చేస్తాం. అట్లే అడిషనల్ క్వాలిఫికేషన్, ఎంబీబీఎస్ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషన్ చేస్తాము. మామూలుగా మనం 5 years అయిన తర్వాత రెన్యువల్, అంటే ఇది 10th పార్లమెంటరీ కమిటీ డెసిషన్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని చెప్పి పార్లమెంట్ ఇచ్చిన డెసిషన్ ప్రకారం మేము రెన్యువల్స్ చేస్తున్నాం. దాంట్లో ప్రతి సంవత్సరం 6 క్రెడిట్ అవర్స్, అంటే డాక్టర్స్ ఎక్కడైతే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ప్రోగ్రామ్స్ చేస్తాం, దానికి వెళ్ళినప్పుడు క్రెడిట్ అవర్స్ ఇస్తారు. అటువంటి 6 క్రెడిట్ అవర్స్ ఇస్తే 5 సంవత్సరాలు 30 క్రెడిట్ అవర్స్ ఇచ్చిన తర్వాత అవి తీసుకున్న తర్వాత మేము రెన్యువల్ చేస్తాం. ఈ విధంగా గతంలో జరుగుతున్నటువంటి విధానాన్ని ఇప్పుడు, ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, 65-70 years పైన తర్వాత ఉన్నటువంటి వైద్యులకు మా దగ్గర తిరిగి విజయవాడ వచ్చేసి హెడ్ క్వార్టర్స్లో చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పిన ఉద్దేశంతో జిల్లాల్లో పర్యటించి జిల్లాల్లోనే ప్రతి శని ఆదివారాలు ఒక్కో జిల్లాలో ఈ రెన్యువల్ అయితేనేమి రిజిస్ట్రేషన్, ఎన్ఓసి, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్, ఇంకా ఇతర సదుపాయాలన్నీ కూడా చేయాలని చెప్పని మా కమిటీ, ఏపీ మెడికల్ కౌన్సిల్ కమిటీ నిర్ణయించింది. దాని ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాం. అందులో గతంలో ఎప్పుడైతే మీ రెన్యువల్ టైం అయిపోతుందో ఆ తర్వాత 1 month తర్వాత మాత్రం మేము రెన్యువల్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా జిల్లాలకు వస్తున్నాం కాబట్టి కొందరికి 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత కూడా మా డేట్ తర్వాత ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి 3 నెలలు కన్సిడర్ చేసి 3 నెలల ముందునే, అంటే అంతకుముందు గతంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ముందు కూడా చేసేదానికి ఒక స్లాట్ పెట్టేసి చేస్తూ ఉన్నాం. అక్కడైతే స్లాట్ బుకింగ్ చేసి అందరూ వచ్చి ఆ టైంకి వచ్చి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే సీనియర్స్ అందరూ కూడా డాక్టర్స్ అంతా చేయొచ్చు. ప్లస్ ఈ క్రెడిట్ అవర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి డాక్టర్స్కి అందరికి కూడా 50% తగ్గించాం. అంటే 30 క్రెడిట్ అవర్స్ ఇవ్వాల్సి ఉంటే 15 క్రెడిట్ అవర్స్ ఇస్తే సరిపోతుంది. అట్లే 70 to 80 years మధ్య ఉంటే 10 క్రెడిట్ అవర్స్ ఇస్తే సరిపోతుంది. సార్, ప్రధానంగా ఈ కౌన్సిల్ తాలూకు విధుల్లో భాగంగా ఈ వైద్యులపై వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి పరిష్కారం కూడా జరుగుతుంటుంది. ఎటువంటి ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో వచ్చాయి సార్? గత 6.5 సంవత్సరాలు పరిశీలిస్తే 180 వరకు వచ్చాయి, 140 వరకు పరిష్కరించాలని తెలుస్తుంది. ఏమైనా రీసెంట్గా మళ్ళీ ఏమైనా వచ్చాయి? రీసెంట్గా ఏమైందంటే మనకి గత జూన్ నుండి మేము April 1st ఛార్జ్ తీసుకున్నాం. అంతవరకు కమిటీ లేకపోవటం వల్ల చాలా కేసులు అప్పటి నుండి గతం నుండి పెండింగ్ ఉండటం జరిగింది. అదేవిధంగా కొత్త కేసులు వచ్చినట్టు 33 కేసులు కొత్తగా వచ్చాయి. ఆ కొత్త కేసులు కూడా మేము ఇప్పుడు ఎథిక్స్ కమిటీ అని చెప్పని వేస్తాం. మా మెంబర్స్తో ఒక 3 ఎవరైతే గవర్నమెంట్ నామినేట్ చేసిన మెంబర్స్, ఇతర మెంబర్స్ 2 కోఆపరేటివ్ మెంబర్స్ని తీసుకుని వాళ్ళ ద్వారా కమిటీ వేస్తాం. వాళ్ళు డాక్టర్స్కి మీద కంప్లైంట్స్కి వాళ్ళకి సమాన్స్ ఇచ్చి వైద్యులను అక్కడ పిలిపిస్తారు. వాళ్ళకి సమస్యను, కంప్లైంట్ని తెలియజేస్తారు. వాళ్ళు స్వయంగా కానీ లేదా లాయర్ ద్వారా కానీ అక్కడ అడ్వకేట్ పెట్టుకొని దాన్ని వాదించుకోవచ్చు. అది రిజిస్టర్ చేసుకోవాలి, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా కలెక్టర్ ఎన్నో స్టేట్ వైడ్ పెద్ద అసలు పీసీపీ ఇండి యాక్ట్ అనేది మనం ఉన్న యాక్ట్ లెక్కల్లో చాలా కఠినతరమైన యాక్ట్. దాన్ని కానీ కొందరు అసలు దాన్ని పట్టించుకోకుండా కేవలం దాని మీద మా డాక్టర్స్ ఎవరైతే రేడియాలజిస్టులు ఉన్నారో వాళ్ళ మీదనే భారం మోస్తూ ఉన్నారు. ఎందుకంటే సెక్స్ డిటర్మినేషన్ చేసిన వాళ్ళని ఒక విధంగా చూస్తున్నారు. ప్లస్ క్లరికల్ మిస్టేక్స్, ఏదైతే మేము పేరు ఎంటర్ చేయటమో, లేకపోతే కొన్ని డిస్ప్లే లేకపోవటమో, లేకపోతే నేమ్ ప్లేట్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తున్నారు. దాన్ని మేము IRI రేడియాలజీ అసోసియేషన్ కూడా ఫైట్ చేస్తూ ఉంది. హోమియోపతి డాక్టర్స్ వీళ్ళందరినీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు కూడా పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది. అలాంటివన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేయదు. యాక్చువల్లీ ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం అయితే, NMC ప్రకారం అయితే కానీ అట్లాంటివి చేయడానికి లేదు. అట్లే కొందరు బయట RMPలో లేకపోతే PMPలు అనేవాళ్ళు డాక్టర్స్ అని పెట్టుకొని చేయటము, అన్నీ అక్కడ వైద్యాలు వాళ్ళకి సర్జరీలు చేయటం, అబార్షన్లు చేయటం చాలా తప్పు. అలా మీరు డాక్టర్ అని పెట్టుకోకూడదు. డాక్టర్ అని పెట్టుకున్నప్పుడు మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫైడ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, మీరు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అలా కాకుండా మీరు డాక్టర్ అని పెట్టి చేస్తే చాలా తప్పు అవుద్ది. మీరు ఏదో ఫస్ట్ ఎయిడ్ కింద గవర్నమెంట్ పర్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. కొన్ని పర్మిషన్లు కూడా లేకుండా చేస్తున్నారు. బట్ మీ పరిధిలో ఉంటేనే బాగుంటుంది. లేకపోతే మీ ఈరోజు రేపు రాబోయే ఒక 2-3 రోజులు మా టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి.
సడన్ విజిట్ ఉంటుంది. ఎవరైనా అట్లాగని తప్పులు చేసినట్టు మాకు కానీ వస్తే వాళ్ళ మీద క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది హాస్పిటల్స్. కాబట్టి మా టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, 2 జిల్లాలు వచ్చేస్తున్నారు. కాబట్టి అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కూడా క్వాలిఫైడ్ కాని వాళ్ళు, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రం తప్పకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షిస్తాం. థ్యాంక్ యూ. ఇది మనం చూస్తాం. ప్రధానంగా మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని విజయవాడ అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల వారికి కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కానీ రెన్యువల్స్ కానీ అందజేసేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. మరోవైపు ఏదైతే మెడికల్ కౌన్సిల్ సూచించినటువంటి నార్మ్స్ ప్రకారమే కూడా వైద్యులు వారి తాలూకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని, అటువంటి విధానాన్ని కనుక తప్పుతో పట్టి ఎవరైనా వైద్యులు కనుక ప్రవర్తించినట్లయితే వారిపై మెడికల్ కౌన్సిల్ చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి గారు చెప్తున్నారు. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.